నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి హెల్దీ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న ఈరోజు మొత్తం హెల్దీ ఫుడ్ ఉంది. ఈరోజు మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా హెల్దీ ఫుడ్ ఛాలెంజ్ చేయండి, హెల్దీ ఫుడ్ చేయండి అని చెప్పేసి ఈ రోజు అయితే మొత్తం హెల్దీ ఫుడ్ అయితే ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేది లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని మొత్తం ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు కూడా పక్క నేనే విన్ అయ్యి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దా. లాస్ట్ వీడియోలో నేను విన్ అయింది, అర్థమైందా? లాస్ట్ ఒకటే వీడియోలో నేనే విన్ అవుతాడు. సరే చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇది తిన్న తర్వాత తెలుస్తుంది. సరే చూద్దాం. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉందో ఫస్ట్ అయితే మీ అందరికి చెప్పేస్తా. ఫ్రూట్స్ వచ్చేసి గ్రేప్స్, బనానా, యాపిల్, వాటర్ మిలన్, ఆలు కర్రీ, కిచిడి, కీరా, క్యారెట్, పాపడ్, ఫ్రూట్ సలాడ్. ఓకేనా? ఎన్ని కాలం ఉన్నాయి హెల్దీ ఫుడ్ అసలు. నాకైతే చాలా అంటే చాలా ఆతృతగా ఉంది వీటిని ఎప్పుడెప్పుడు తినాలా అని. నా ఫేవరెట్ ఫ్రూట్ సలాడ్ తెలుసా, బాదం మిక్స్డ్ ఫ్రూట్. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఎప్పటి నుంచో నేను ఇది తప్ప వేరే ఏది కూడా తాగను. నాకైతే చాలా ఇష్టం అసలు. సమ్మర్ వచ్చిందంటే పక్క బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక్క గ్లాస్ అనేది తాగి చూస్తా ఖచ్చితంగా. అవును, నిన్న నైట్ కూడా తాగి తెచ్చింది మా చెల్లె నా కోసం. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఏం అర్థం కావట్లే. అది ఫ్రూట్స్ మంచిగా పెట్టు. ఇట్లా పెట్టు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయి. సూపర్. గట్టిగా అయిపోయింది కదా. అబ్బా, కట్ల పడ్డొచ్చింది. పోయింది. థ్యాంక్ యూ.
అయిపోయింది మొత్తం చూసుకో. బాగున్నాయి కదా గ్రేప్స్. పిల్లలు వచ్చింది. పోనీ వాణి గారు నేను ఒకటొకటి కాకుండా ఆల్ మిక్స్ తింటున్నామే. డన్ డన్ అని పెట్టుకొని డన్ అంట. డన్ మెల్లగా. నేనే విన్నర్ అయిపోయినా ఇవాళ కూడా. విన్నర్ అయిపోయినా ఇవాళ కూడా. అదే అన్నమే చూసుకో వీడియోలో ఆన్ చేసి మళ్ళా. నేనే విన్నర్ అయిపోయినా, నేనే అది నేనే, నందిని నేనే, ఆ ఆపిల్ తిన్నది నేనే, ఆ పండు తిన్నది నేనే, నేనే నేనే. సో గైస్ ఈ రోజు కూడా ఈ కుక్కనే విన్ అయింది. నా పేరు నందిని. ఓకే సో గైస్ ఈ రోజు కూడా ఈ నందిని చిన్న కుక్క విన్ అయిపోయింది. సో ఈ రోజు నేను పనిష్మెంట్ తీసుకోవాలి. సో గైస్ కిచిడి ఆలు కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంది. అవును ఆలు కర్రీ అయితే సూపర్ ఉంది. కాకపోతే అది కొంచెం ఆరిపోయింది. మేము చాలా సేపు అయింది ఇక్కడ పెట్టి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ పిచ్చి కుక్క ఫ్యాన్ వేసి పెట్టింది. ఎందుకు నన్ను కుక్క అంటున్నావు అంతగా? నువ్వు రోజు అంటగా చిన్న ఈరోజు కొత్తగా అంటున్నాను. అట్లా ఫ్లోలో వచ్చేస్తుంది. అవునా? మొన్న వీడియోలో నిన్న వీడియోలో కూడా నిన్ను కుక్క కుక్క అన్నా అని ఒకళ్ళు తిట్టిరు తెలుసా నన్ను. మంచిది. ఎందుకు నందిని ఊగా ఎడుతున్నావు, మంచి ఉండదు చెప్తున్నా అని అన్నారు తెలుసా. అవునా? నిజము. అది ఫ్లోలో వచ్చేస్తుంది కుక్క అని. ఇంటి దగ్గర కూడా గజ్జి కుక్క అని పిలుస్తూ ఉంటా. సో అందుకే అట్లా వస్తుంది. మీరు కూడా ఏమనుకోకండి. ఇంకా ఏమేమి ఉన్నాయి చిన్న ఫ్రూట్స్ అయితే నాకు అన్నిటికంటే గ్రేప్స్ నచ్చినాయి. అవును గ్రేప్స్ సూపర్ ఉన్నాయి. గ్రేప్స్ అయితే అస్సలు తినను నేను, కానీ తీయగా కమ్మగా ఉన్నాయి తెలుసు అసలు నిజంగా. బనానా అయితే ఇంకా చెప్పనవసరం అసలు తిన్ను. కానీ అది తింటుంటే అది నేను ఆ ఉట్టి తింటే బయటకు వచ్చేసాను. దాంట్లో ఏంటది యాపిల్ మిక్స్ చేసేసుకొని తినేసిన. ఆల్ మిక్స్ తిన్నది అందుకే నాకేం అనిపించలేదు. ఈ రోజు మాత్రం ఛాలెంజ్ సూపర్ ఉంది. ఇది బాదం ఫ్రూట్ మిక్స్ స్కూల్ లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతా.
అమ్మా లేకపోతే ఇప్పుడే తాగిస్తు దాన్ని. సరే నీ కొంచెం నాకు కొంచెం చంప వలగొడతా ఇప్పుడే కదా మీ అందగానే కుంభకర్ణు లెక్క తిని విన్నాను. కూలే వరకు కొంచెం నేను కూడా తాగుతా. అది ఎక్కువ ఎక్కేసరికి చాలా టైం పడుతుంది. డీప్ ఫ్రిడ్జ్ పడితే ఎంతసేపు పడుతుంది పట్టు. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మా చెల్లి అయితే ఫుల్ ఖుషిలో ఉంది. నేను ఈ రోజు కూడా నేను ఓడిపోయినా అని చెప్పేసి ఫస్ట్ లో ఏమన్నది, నేనే విన్ అయితే నీకే పనిష్మెంట్ ఇస్తానన్నది. అన్ని చెప్తాం జరుగుతాయా ఏంటి. అంతేగా 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 కొన్ని జరిగినాయి కదా అందుకంటున్నా. కొన్ని జరిగినాయి కొన్ని జరగలేవు. ఇది కూడా జరగలేదు అంతే. సరే తీసుకుంటా పనిష్మెంట్. భయం వేస్తుంది దాన్ని ఆలోచిస్తే. గైస్ మీరే చెప్పారు మా మీద పగతో ఉన్నట్టు అందరూ చాలా ఘోరమైన పనిష్మెంట్లు చెప్తారు. ఆ పనిష్మెంట్లు అన్ని నాకే వచ్చేటట్టున్నాయి. పనిష్మెంట్ అంటే చెప్పన్నా? చెప్పు. వాము తినాలి అంటది. వచ్చింది నాకు. మీ ఒక స్పూన్ సరిపోతుందా నీకు? ఒక స్పూన్ కూడా ఎక్కువ చిన్న తుక్కుమంటుంటది. మొర్రుడికే భయం అవుతుంది. ఇగో వాము వాము ఇంకా తక్కువనిచ్చిన కొన్ని ఇంకా మొత్తం ఇద్దాం అనుకున్నాను. ఏదో ఇక పాపం అని అంత లేదు. పాపం అనేది ఇంకోసారి. చిన్న అది వాము చిన్న చచ్చిపోతారమ్మే. మెంటల్ లేచింది. తీ కొంచెం చలిగా తీయద్దు ఇక లాస్ట్ ఫైనల్ ఇక లేచింది గైస్ చూడండి. తిను. స్మెల్ కూడా స్మెల్ బాగానే ఉంటది. ఘాటు వాసన. ఎక్కడి నుంచి వస్తారేమో ఇట్లా అంటారు. అందరు నాకే దొరుకుతారు. అందరు నాకే దొరుకుతారు. అవునా? నిజమే. ఎన్ని మాటలు మాట్లాడినా అది పట్టు. అది కూడా నిజమే. ఓకే తినేస్తా. చెప్పని తినేసి నేను కిందకి చూసిన అన్ని బాటిల్లో గ్లాసులు తీసి పక్కకు పెడుతుంది గైస్. దొంగ పని చేస్తా దొంగది. తిను డబ్బులు తిను. ఓకే ఎట్లా తింటుందో మా చచ్చిపోతుంది తర్వాత. చిట్టి కారం లేదా చిట్టి? తుక్కు కారం ఉంది. ఓ ఎట్లా తింటుందో దాన్ని. నమ్ముతుంది. నమిలి మింగాలని చెప్పారు. ఇంకా నమ్మలల్లా నమ్ముతున్నావా అంటున్నావు అంతే పైకి. చిన్న మంటలు ఎత్తుంది. కొట్టుకో గిలగిలా కొట్టుకో గిలగిలా కొట్టుకో కొట్టుకుంటుంది. నీళ్ళుగా ఆడుతున్నాయి నోట్ల నుంచి. అబ్బో అమ్మ ఎంత మంటలు ఇచ్చిందో పాపం. అయ్యయ్యో ఏం కాదు ఒక్క రోజుకి. నాకు 3-4 వీడియోస్ల పనిష్మెంట్లు ఇస్తూనే వచ్చింది. ఇప్పుడు ఒక్క 2 వీడియోలలో ఓడిపోయింది మా అక్క. ఇప్పటి నుంచి నేనే గెలుస్తా. 2-3 వీడియోలు నేనే గెలుస్తాయి. ఏమేం చిట్టి మాటలు మాట్లాడతలేవేంది? మండుతుంది. ఒకటే దౌడకు నమిలి కాబట్టి సరిపోయింది. 2 దౌడలు ఏ నువ్వు నాటకాలు చూస్తున్నావా? అది పనిష్మెంట్ అంటారా? ఇద్దరేసరికి ఇంకేమంటే ఎక్కువ ఇంకమ్మే వేడిగా ఉందేమో అది. నిలిచిన ఈ అమ్మ ఎద రివెంజ్ తీసుకుంటుంది. తుక్కు కారం ఉంది గైస్ నిజంగా. వాము ఒక సబ్స్క్రైబర్ చెప్పిర్రు వాముని నమిలి మింగాలి అని చెప్పేసి పనిష్మెంట్ కింద. నేను అది మా చెల్లెకి ఇద్దామని మొన్న అనుకున్నా. కాకపోతే నాకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాకే వచ్చింది. ఎవరు దవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టు. నేను దవ్వుకున్న గోతులో నేనే పడ్డా.
పిచ్చలు అర్థం కాదు, మంచం అర్థం కాదు. నిజం చిన్న, నువ్వు పిచ్చమైతే నాకు తెలుసు. నువ్వు పిచ్చిదాన్ని నేను కాదు. సరేలే. ఈ అమ్మాయి ఒప్పుకుంది చాలా వీడియోస్లలో, అవును నేను పిచ్చిదాన్ని అని. అవును కదా. మళ్ళా అవును కదా అంట. సో గైస్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో గైస్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కృతిష, అక్క కర్డ్ లో కూల్ డ్రింక్ ని పనిష్మెంట్ ప్లీజ్ అక్క, ప్లీజ్ అండ్ మీ ఈటింగ్ స్టైల్ చాలా బాగుంటది. ఓకే, ఖచ్చితంగా చేస్తాం. కర్డ్ లో కూల్ డ్రింక్ అంట. నెక్స్ట్ పనిష్మెంట్ నీకే. నీకు గుర్తు పెట్టుకో, నువ్వు గుర్తు పెట్టుకో మైండ్ లో. ఈ ఒక్కసారి 2 సార్లు ఓడిపోయినా అని ఎప్పటికీ త్రివేణి ఓడిపోతుందని అస్సలు అంచనా వేసుకోకు. త్రివేణి అంటేనే విన్నర్, విన్నర్ అంటేనే త్రివేణి. ఓకేనా? చూద్దాం. చూడు. సెకండ్ కామెంట్ వచ్చేసి ప్రియా, నైస్ డన్, వడ పునుగులు గోబీ మంచూరియా ఛాలెంజ్ చేయండిరా నా కోసం. ఓకే చేస్తాం అక్క, చాలా బాగుంటది కాంబినేషన్ కూడా కదా. థర్డ్ కామెంట్ వచ్చేసి బంగారం, 1 పీస్ మైసూర్ పాక్ ని 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ లో మిక్స్ చేసి తినాలి. ఈ పనిష్మెంట్ చేయండి. ఇది చాలా ఘోరంగా ఉంది పనిష్మెంట్. ఇవి పనిష్మెంట్ లాగా లేదు, మా మీద పగ తీర్చుకున్నట్టుంది మీరు. అవును చిచ్చు, నిజంగా ఏంటి మరి. మైసూర్ పాక్ లో 2 స్పూన్ల మాట్లాడుతుంది మా అక్క. ఇచ్చి ఎమ్మితో ఉండి ఎమ్మి మాటలు వచ్చేస్తున్నాయి గైజ్. నాకు కూడా 2 స్పూన్ల చిల్లీ పౌడర్ కలుపుకొని తినాలంట. ఆ పనిష్మెంట్ నీకు ఇస్తే ఎంత బాగుంటుందో. నేనైతే ఫుల్ హ్యాపీ. చిట్టి ఎండాకాలం ఏం చేద్దామంటావు మరి? మీకంటే ఘోరంగా ఉంది. మీరు మా మీద పగ తీర్చుకుంటుంటే ఈ అమ్మాయి ఇంకా దానికి కౌంటర్లు వేస్తుంది. అంతేగా మరి. అంతే. రెడ్ చిల్లీ ఎండాకాలం. అమ్మా ఘోరం ఉన్న పండుగ. నాతో ఉంటే నత్తి మాట్లాడతావా? అవును చిన్న. గైస్, ఎమ్మి తోటి ఒక 1 మంత్ నుంచి ఎమ్మి దగ్గరనే ఉంటున్నా, మాదనగర్లో అంటున్నా, వీళ్ళింటి దగ్గరనే ఉంటున్నా. అందుకని నాకు కూడా ఎమ్మి మాటలు వచ్చేసినాయి. అవును, రోజు ఈ లేచిన కాడ నుంచి ఎమ్మితోనే మాట్లాడటం అవుతుంది. అందుకని అన్నట్టు నాకు కూడా అట్లా వచ్చేస్తుంది. ఎవర్రా నువ్వా? నీ అక్కకి మొగుడిని నేను. నీకు వరుసకు బాగుతాను. సో గైస్, కామెంట్స్ అయితే రీడ్ చేయడం అయిపోయింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.